వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కలియుగ రాక్షసుడు కాళియా కనకయ్య చనిపోయిన తర్వాత ఊర్లో కొంత సంతోషమైనటువంటి వాతావరణమే ఉంది. కానీ ఎవరైతే ఈ చావుకు బాధ్యులైనటువంటి కనకయ్య భార్యలు సుక్కమ్మ గౌరమ్మ అతనితో పాటు వాళ్ళతో పాటు మరో ఇద్దరు పోలీసులు తీసుకెళ్లి ఇప్పుడు ప్రస్తుతానికైతే కోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళను ప్రస్తుతానికైతే జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తండాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ నలుగురు ఎప్పుడు విడుదలై బయటకు వస్తారని చెప్పి ఒక ఆతృతతోటి ఎదురు చూస్తున్నారు. కానీ చట్టం ప్రకారం వాళ్ళను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. కోర్టు కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు మాత్రం ఒకంత ఆందోళన, అంటే రాక్షసుని అంతమొందించామన్నటువంటి సంతోషం కొద్దిసేపు కూడా లేదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మనం పిట్టలోని గూడెంలోకి వచ్చాము. ప్రస్తుతానికి లింగాలగనపురం మండలం ఏనబావి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలోని గూడెంకు మనం చేరుకున్నాము. ఇప్పటికీ సరిగ్గా నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఇప్పటికీ వాళ్ళు బయటికి రావాలని చెప్పి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు, ఎందుకంటే తాము ఇల్లటరసీగా అంటే చదువుకోని వ్యక్తులే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయ సహాయం తమకు లభించడం పూర్తి స్థాయిలో అందడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పిట్టలోని గూడెంలో ఉన్నటువంటి కమలయ్య మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. కమలయ్య గారు చెప్పండి, ఒకసారి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో కూడా మీరు కేసు అంటే వెళ్ళారు, ఆ కోర్టులో కేసు నడుస్తుంది, వాళ్ళ కోసం కూడా తిరుగుతున్నారు. లాయర్లు ఏమంటున్నారు, అసలు మీ నలుగురికి ఎప్పుడు బెయిల్ వస్తుందని చెప్పి అంటున్నారు, వాళ్ళ చట్టం ప్రకారం వెళ్తున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? సార్ ఇప్పుడు తీసుకుపోయి ఆడికి 3 వారాలు అయిపోయింది. ఇదే మంగళవారం రోజు వచ్చింది. సార్ మన గుండాల సిఏ సార్ కూడా ఫోన్ చేసిన, సార్ మన ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసిన. కమలయ్య మామూలుగా రాసిన, పెద్దగా రాయలేదు, వాళ్ళు వచ్చేస్తారు, బెయిల్ గట్ట ఏముండదు వాళ్ళకు, మన తిరుగుడు గట్ట నెల తిరుగుడు ఏముండదు, వాళ్ళు ఏమంటే మొత్తం క్లోజ్ వెళ్ళి వస్తారు, వాళ్ళు మంచోడు కాడు దొంగడే అని మా లింగాలగనపురం ఎస్ఐ సార్ కూడా అన్నాడు. సరితే అని సంతోషమే ఉన్నాం. ఇప్పుడు సార్ 3 వారాలు వాడిగా మంచివాడికి మేము వాళ్ళు కొట్టలేదుగా, వాడు ఒక మహారక్షసి, వాడు ఆ భూమి మీద పుట్టిన కాంచెల్లి వాడు ఏముడు ఎట్లా అటువంటి వాడు మనిషి. సీత ఎత్తుకపోతే రాముడు చంపలేదా? అది మంచోడు ఆడు, అటువంటి వీడు రావరక్షసి మనిషి వీడు. అందు గురించి సార్ గిన్ని రోజులు దగ్గర ఇప్పుడు మేము అందరం ఉంటారేమో, అయ్యో కొంతమంది వాడు సహాయం చేసేటోళ్ళమే, మేము దగ్గర పాటు కూడా లేము. దూరంలో వాడు గింత నరకం చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా బాధపడ్డారు, లేడీస్ వాళ్ళ పిల్లలు కూడా బాధపడ్డారు. వీడు కూడా ఇప్పుడు మా అమ్మ కూడా చంపిడు, ఇంతమంది ఆగం చేస్తున్నాడు, మాకు చంపేదా దగ్గర అయ్యాడు వీడు. ఎందుకని వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళకి చంపేశారు. చంపించిన కాంచెల్లి కదా వాడికి ఒక పీడైపోయింది అనుకున్నాం, ఆశ తెప్పుకున్నాం. ఎప్పుడు వీడు ఉన్నా మనకు నష్టమే, ఎప్పుడైనా మన చంపుతాడు వీడు అని 4 నెలల దాకా భయంలో ఉన్నాం. ఆ భయం వల్లనే వాళ్ళు వానికి తాగి వచ్చి వాడు మంచిగా వస్తేనేమో బాగానే ఉండు, వాడు మళ్ళీ గొడ్డలి పట్టుకొచ్చి డైరెక్ట్ వచ్చేసాడు, మళ్ళీ మందు తాగి బెరిగా తాగి వచ్చిండు. వచ్చినా కానీ మళ్ళీ ఇసి పెడతాం. ఇలా అప్పుడు కులంలో పెట్టినా మాటేం లేదు, పోటీ స్టేషన్లో పోయినా మాటేం లేదు. ఆయన వాడు ఇంకా ఎట్లా నమ్ముతాడు, వాడు ఎప్పుడు మంచిగా ఎట్లా తయారు కావాలి వాడు. అయితే ఎంతమంది వీడు బలి పెట్టుకుంటారు అని సంపేషణ అయిపోయింది. వాడు చంపిరు, వాళ్ళ పిల్లలే వాళ్ళ భార్యలు చంపిరు, అయిపోయింది. ఇప్పుడు సార్ వాడు మంచోడుగా అయితేనేమో ఇంతవరకు నరకపోవు, ఇట్లా చంపకపో వాళ్ళు. వీడు భూమికే పుండు, వీడు రక్షాసి, వీడు భూమి మీద ఉంచవద్దానే వాడిని తీసేసినాం. ఈ పొరగాలు ఇప్పుడు ఊర్లే ఇప్పుడు వాడు వాడు చంపలేదనుకో, వాడు రేపు 10 మంది ఇంకో మంది చంపు. మరి ఈ ప్రభుత్వం ఎంతమంది చంపుకుంటూ చూసుకో, ఎంతమందిని చంపే ప్రభుత్వం చూడు. మొన్న కూడా కొండలేసా సార్ కూడా ఫోన్ చేసి, సార్ మన లింగాలగనపురం మండలానికి వచ్చినంట, కొంచెం నాకు చెవుల పడ్డది, పొరగాలు అన్నారు. వాళ్ళు మేకలు అది బండి మీద పోతుంటే ఆడ కుక్కలు చూసిరు, అన్నం తింటారంట. ఈ దొడ్ల కుక్కలు అన్నం తింటారన్న, ఆకలి అయితే అన్నం వేయంటే అన్నం కూడా వేసినట్ట, అది కూడా తిన్నాడంట. అది తిని కూడా బిడ్డ అంటే మా పిల్లలు కూడా ఎండ ఉండే, నా భార్య ఎండ ఉన్నారు పోతా అని చెప్పిండు. అలాగే వాళ్ళు సద్దులు కట్టుకొస్తారుగా, ఆ అన్నం వేసారు. వేస్తే వచ్చాడు సార్ గుండాల సార్ కూడా ఫోన్ చేశాను, లింగాలగనపురం సార్ కూడా ఫోన్ చేశాను. సార్ ఇట్లే వస్తున్నంట, ఇగో మన కాండ్లాబాయి కాడ పీకలలో వచ్చిండంట, ఒకసారి దయచేసి వాడిని పట్టుకుని సార్ అని చెప్పిన ఒక 4-5 రోజులు ఆనే ఉన్నారు. మరి అక్కడ సార్ దొరికించుకో పట్టుకోవచ్చుగా, పోలీసులు రెస్పాండ్ కాలేదు. అప్పుడు నేను చెప్పిన డైరెక్ట్ గుండాల ఎస్ఐ సార్ కూడా ఫోన్ చేశాను, లింగాలగనపురం ఎస్ఐ సార్ కూడా ఫోన్ చేశాను. సార్ ఇట్లా పాపగారు వచ్చిండు సార్, వాడిని ఒకసారి దయచేసి వాడిని పట్టుకోవాలి సార్
ఒకవేళ టైంకి వాళ్ళు పట్టుకునేది ఉంటే ఇంత పని జరిగేది ఉండదు కదా. అదే రోజుల వాళ్ళు వచ్చి జర ఈ దీనికి తిరిగి ఈ మన ఈ అనంతరం లింగాల కనపూర్ మండలం ఈ శిల్పురం ఈ జిడ్కాలు తిరిగితే వాడు దొరికిపోవు. వాడు ఎట్టనా రాత్రి వాళ్ళకు ఎట్టనా దొరికిపోవు. తిరగా ఇక ఒక్కరోజు చూసిండు, ఎన్ని రోజులు చూసిండు. ఇక్కడ చూసి ఇక ఎవరు బయటికి వెళ్తలేరు కదా అని మళ్ళీ ఇక్కడ వచ్చిండు. వచ్చి ఆడ పోలీసులకు చెప్పకుండా సార్లకు చెప్పకుండా పద్నాలుగు సత్య ఎవరు చెప్పకుండా చెప్పిన అన్నట్టు ఉండే. నేను డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పిన రాత్రి 8-9 గంటల రాత్రి ఫోన్ చేసి చెప్పిన. గుండెల ఎస్ఐ సార్ కూడా ఫోన్ చేసిన, లింగాల కనపూర్ సార్ కూడా మాట్లాడినా. సార్ వాడు వచ్చినంట, మీరు అడవిలో రాత్రి ఏం పోకురు సార్, వాడు మందు తాగదని వస్తారు, చక్కగా గల్లి తిరుగుడు సార్, వాడు దొరుకుతారు సార్ అని కూడా రెడీ చెప్పిన. అయినా సార్ కూడా పట్టించుకోలేదు. మరి వాడు తిరిగి అది దేవునికి ఎరకే నేను చూడలేదు. అది చూసిన ఒక 5-6 రోజులకే వచ్చినాడు. సార్ ఇప్పుడు వాడు మంచోడు అయితేనేమో ఇంకా 6 నెలలు జీతం ఉన్నా వాని బరాబర్ వాడిని కూడా చంపుదు. వాళ్ళకి చంపిన పొలిటీషియన్ అక్కడే చంపారు సార్ అని మేము రికార్డు చేసి పంపిద్దు. వాడు మంచోడు కాడు. మా పోరగాలని ఇబ్బంది పెట్టుకుంటే లాభం లేదు. వాళ్ళ గురించి చాలా భయపడ్డాం, వాళ్ళ గురించి చాలా కష్టపడ్డాం, వాళ్ళ గురించి చాలా తిప్పలు పడ్డాం. మాకు వాడు పోయిందే మేలు అనుకున్నాం, పోయిండు. ఊరి మీద దరిద్రం పోయింది. మా ఊరు ఇప్పుడు మంచిగా ఉన్నది, మేము నిమ్మలంగా ఉన్నాం. కానీ మా పొరగాలు అట్ట పొలిటీషియన్లు పెట్టేది ఏ లాభం లేదు. ఇటువంటి మనిషి ఇంకా చేస్తే మళ్ళీ ఇక ఈ శిక్ష చేసిన చాలు, శిక్ష చేసి చాలు. ఇంకా ఎప్పుడైనా చేసిన అనుకో, ఎవ్వడం బుట్టి భూమి మీద బుట్టి ఇవ్వడం వచ్చిన అనుకో, వానికి తప్పకుండా ఇట్లా సార్ ఫోన్ చేపించి బడిపించి వాని పోలీసుల చేత వాళ్ళు హతం చెప్పకపోతే నా పేరు కమలేనే కాదు సార్. గది నేను మాట్లాడేది సార్. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ కనీసం ఇప్పుడు మీకు అనేక ఇబ్బందులు కూడా ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా పోలీసులు కానీ ఇక్కడ అధికారులు కానీ మీరు అన్ని సమస్యలు కూడా చెప్పారు కదా, ఎవరన్నా వచ్చి మరి ఇంత జరుగుతున్నా వచ్చి మీకు ఏమన్నా ధైర్యం ఇచ్చే ప్రయాణం చేసిందా? ఎవ్వరు చెప్పలే మాకు ధైర్యం, ఏ సార్లు కూడా చెప్పలే. ఎవరు వచ్చారు మొన్న వచ్చిర్రు, మొన్న ఇప్పుడు పోయినాక చంపినాక 2 సార్లు 3 సార్లు వచ్చారు. 1 గంట రాత్రికి 2 గంటల రాత్రి వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. ఇక మేమేం మానలేదు, చూస్తారు, మాట్లాడిపోతారు. ఇక సార్ కూడా ఏం మానలేదు, పండుకున్నాక వచ్చారు రాత్రి. ఇక రాత్రి వచ్చినాక మనకేం బాధ, మనం లొల్లి పెట్టుకోం. వాడు ఒక్కంతోటి లొల్లి. ఇప్పుడు లింగాల కనపూర్ సార్ కూడా వచ్చిండు, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, చూసిరు. మా లొల్లి ఉండదు, ఉల్లెట్ తింటాం, తాగుతాం. అన్నం లేదు, ఒకటి అన్నం మందు కూడా ఎక్కడ తాగేదిలేమో ఎక్కువ తాగం. తాగితే ఒక కలుసుక ఎప్పుడో ఒకసారి తాగుతాం, లేకపోతే ఇదే కొన్నారు సార్. ఇప్పుడు మేము తాగి వచ్చారు ఇంత మందిలో చూడండి మీరు. ఇక్కడ ఊరు ఉందా, ఏమన్నా పల్లె ఉందా పోవడానికి, మేము గీదే తాగి ఇంత బుక్ తింటాం, సపరేట్ అనుకుంటాం. వాళ్ళు కూడా చూసారు సార్. వాళ్ళకి ఇసి పెట్టకపోతే ఇప్పుడు నెల అయిపోతుంది, ఈ నెలకు ఇసి పెట్టలేదనుకో సార్, ఇక ఈ లాభం మా గూసూరు తల్లి వాడు ఎప్పుడు అడవిలో పడి తిరిగేటోళ్ళు, వాళ్ళు ఒక్క దగ్గర బడి ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో కడుపు పుట్టుకు లేనోళ్ళు. మరి ఆమె ఇక్కడ సుక్కమ్మది గౌరమ్మది ఆరోగ్యం కూడా క్షీణించిందని చెప్పి అని తెలుస్తుంది. ఆమె ఎట్లుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు కూడా చాలా ఘోరం ఉన్నారు సార్. ఎట్లా అయితే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మీకు? బాబు మేము చచ్చిపోవాలనా, మేము ఉన్నాలా అని, బాబు మేము ఎప్పుడు పోవాలి, మాకు ఎప్పుడు తీస్తారు, మీ కాలు మోక్తా, మీరు దండం పెడితే ఎప్పుడు తీస్తారు అమ్మా అని మేము పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం అమ్మా అని చెప్తున్నా. అమ్మ నాయన ఎప్పుడు ఇడతారు చెప్పుడు బాబు, కాలు మోక్తా బాబు, అక్కడే ఏడుతురు. మొన్న పోతే ఏడుతుంది. నిన్న మా కొడుకు కూడా ఏడవబట్టిండు ఫోన్ చేసి, నేను చచ్చిపోతా చిన్న, ఇక నేను ఈ 2-3 రోజులు వెళ్ళకపోతే నా పానం తప్పకుండా చచ్చిపోతా, ఇక నా శవం తీసుకొచ్చి ఇక్కడ బొంద పెట్టుకొని, ఇక కనకాయ మంచివాడు కదా, కనకాయకి చంపిన మమ్మల్ని చంపుతారు కదా, ఇక వాళ్ళ నాయన కడుపు, వాళ్ళ కడుపు, వాళ్ళ ఈ పోలీసు వాళ్ళ కడుపు చల్లగా ఉండని, ఇక మేము తప్పకుండా మా ప్రాణాలు పోతాయి, ఇది గ్యారెంటీ చూస్తూ మీరు సత్తం సవం చూడంటారు. నేను ఈ చుక్కమ్మ కూడా అట్టే అంటుంది. చిన్న మా కొడుకు ఉన్నాడు, నా కొడుకు చాలా బాధ అవుతుంది. చిన్న ఎన్నేళ్ళ కొడుకు? 4 సంవత్సరాలు ఉంటాడు. 4 నెలల సంవత్సరాలు కూడా ఉండడు. ఒక 3 సంవత్సరాలు 3.5 ఉంటాడు సార్. 2.5 ఉంటాడు సార్ పిల్లగాడు. ఆ పిల్ల ఒక్కటే ఏడుతుంది. ఆ తల్లి పిల్లగాని పోతే ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఆమె బాధపడుతుంది. సార్ గౌరమ్మ సార్, అది అస్సలు ఆమె పోలేదు, ఆమె పోయింది ఒక కనకాయ సార్, అది మహా పాపం. ఇప్పుడు గౌరవం మీద కేసు పెట్టి సార్ పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి పెట్టాలి సార్. ఎట్లయినా ఈ ప్రభుత్వానికి లాభం లేదు సార్. ఈ దొంగ నా కొడుకు సభ్యులు కానీ వీళ్ళకి సతాచింత లాభం లేదు సార్. పోలీసులకు కాలు బట్టి మొక్కుతున్నాయి, అందరు సార్లు పోతున్నా,
ఈ గుండె అందరికి 10,000 చెరువు పెడతా కానీ ఇంత ఇబ్బంది పెట్టకు పోరగాళ్ళు ఏడుతురు వాళ్ళు ఎడితే మాకు అన్నం కూడా తిన వస్తలేదు ఆ పోరగాళ్ళు అంతా బాధపడతా ఉన్నా. ఓకే, అయితే వాళ్ళు ప్రతిసారి కూడా బయట ఎక్కడ పడితే అక్కడ చెట్టు పుట్ట చేమ ఇదంతా తిరిగేటువంటి వాళ్ళు ఒకేసారి అక్కడ జైల్లో పెట్టేసరికి కూడా వాళ్ళు ఉండలేకపోతున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, చుక్కమ్మ ఆరోగ్యం కూడా క్షీణించిపోవడంతో ఎప్పుడు బయటకు వస్తామని చెప్పి వాళ్ళు ఫోన్లో ఏడుస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ మొత్తం అందరి సమస్యల్ని తమదిగా భావించి తన కట్టుకున్నటువంటి భర్తనే కడదేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటప్పుడు వీళ్ళందరూ కూడా మాకు ప్రభుత్వాలు కూడా సాయం చేయాలి, ప్రభుత్వం పట్టించుకోనటువంటి సమయంలోనే కట్టుకున్న భర్తను హత్య చేశామన్నటువంటి ఒక ఆలోచనలు చేశారని చెప్పి అంటున్నారు. దీంతో పాటు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ప్రభుత్వం చట్టాలు కూడా చెప్తున్నారు, వాళ్ళకి చెప్పరావట్లేదు. కానీ ఇక్కడ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెప్పి అంటున్నారు. కానీ ఇతను బతికుంటే మాత్రం ఇప్పటికే 6గురిని చంపిండని చెప్పి అంటున్నారు. 40 మందికి పైగా అత్యాచారాలు చేశారంటున్నారు. తను కనుక బతికి ఉంటే ఇంకా ఎంతమంది జీవితాలు ఆగమైపోయాయో అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో ఉన్నది. మళ్ళీ కళ్ళ ముందున్నటువంటి పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా అతన్ని అంతమొందించడమే ఒక ముందున్నటువంటి మార్గంగా వీళ్ళందరూ భావించారు. పోలీస్ స్టేషన్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. తను ఆ సమయానికి స్పందిస్తే మాత్రం ఇక్కడ వాళ్ళు దొరికేటువంటి వాళ్ళు అని చెప్పి ఒక ఆందోళన చెప్తున్నారు. ఒకసారి మహిళలతో మాట్లాడదాం. ఇక్కడ చుక్కమ్మ గిట్ల వీళ్ళందరూ తీసుకొస్తామని చెప్పి అంటున్నారమ్మా. వాళ్ళు ఇప్పటికి 4 రోజులు అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది, మీరేం డిమాండ్ చేస్తున్నారు? సార్ ఆ చుక్కమ్మ గురించి వాళ్ళ గురించి మాకు కూడా మస్తు కష్టాలు ఉన్నాయి సార్. ఆయన దొంగలు మేము మంచోరికి చంపలే, ఆయన మహారాక్షసి చంపినాం మేము. ఆయన మహారాక్ష భూమి మీద బుట్టి వచ్చి రామరాక్షసి చంపినాం సార్. మేము చంపేసారు, పొరగాలు బాధపడి వాళ్ళు ఆడలు చంపేసారు. వాళ్ళ భార్య నగలకుంటా ఆయన భార్యలకు దెబ్బలు పడి, ఆయన భార్యలు కష్టాలు పడి, ఆయన భార్యలకు ఎంతో బాధ వేసి ఈయన మీద ఇంత పాపం మాకు ఎందుకు అని నరికేస్తారు సార్. నరికి మేము కూడా భయపడ్డాం సార్. మాకు కూడా నా సొంత నా అక్క కూడా చంపేసిండు. యాడ గుండా ఇది సుద్దల్లా కూడా మా అక్క కూడా చంపేసిన కూడా మేము కూడా చాలా బాధపడ్డాం సార్. మేము కూడా మస్తు బాధపడ్డాం సార్. మా కొడుకు ఇష్ట పెట్టాలి అసలు రామరక్షకి చంపేస్తారు. కానీ సార్ మంచులకు మేము చంపలేదు సార్. మీ దండం పెట్టి మాట్లాడుతున్నాం. పెద్ద సార్లో కాలు పట్టి మొక్కుతున్నా. ఇంకా మళ్ళీ రేవస్ మాటలు వస్తున్నాయి అయితే ఇంకా మళ్ళీ ఉండలేను, వాళ్ళకు ఉంచలేనే ఉండలేను. ఏ చుట్టూ అంటే ఆయన మంచులకు మేము చంపలే. ఆయనకు ఎట్లా చంపినా అంటే ఆయన మహా దుర్బాటుకు చంపినాం, మహా పాపికి చంపినాం, మహా రక్షకి చంపినాం. మేము మా ఊరికి వచ్చి ఊరికి తగిన షేరి ఆయనే. మా షేరికి మహిళలు ఎక్కడ కూరికి పోకుండా నాలుగు పోకుండా ఎక్కడ ఊళ్ళో పోకుండా భయం పడి మేము బతుకున్నాం సార్. ఇప్పుడు ఆర్టీవీ దాదాపు ఇదివరదాకా దాదాపు 2 గంటల నుండి కూడా ఇక్కడ ఉన్నాము. అందరూ కూలికి వెళ్ళి ఒక ప్రశాంతంగా వచ్చి ఆ పనులతోటి అంటే మామూలు జీవన విధానం ఎలా ఉంటుందో అలాగే వీళ్ళు ఇంటికి వెళ్ళి పనులు పొద్దుందాకా పనికి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత ఇంత తిని మళ్ళీ ఉదయం కూడా పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి, ప్రశాంత వాతావరణము. పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఆ భయం అనేది వాళ్ళు లేకపోవడంతో సామూహికంగా కూడా కలిసి కంబైన్డ్ స్టడీంగ్ చేసుకుంటున్నారు. సాయంత్రం పూట కూడా ఇంత వాతావరణం ఇదివరక చూస్తుంటే ఒక గ్రామీణ వాతావరణం ఒక ఆహ్లాదకరంగా ఉంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అదంతా కూడా ఇప్పుడు చూసినటువంటి పరిస్థితి. నిజంగా పల్లెటూరులో పచ్చగా ఉంటే ఒక ఆనందంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో గ్రామీణ వాతావరణం అనేది కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కూడా విజువల్స్లో మనకు కనిపిస్తున్నాయి. అట్లాంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణము. తను లేకపోయేసరి మొన్నటి వరకు సంతోషం లేక ఒక్కొక్కరు భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు ఆటలు పాటలతోటి ఇట్లు చదువులతోటి స్కూలుకు వెళ్తున్నారు. అందరూ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇదివరకు మనం క్యాప్చర్ చేసినటువంటి విజువల్స్లు కూడా అందులో మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ యువకులు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాము. అసలు ఈ కనకయ్యను చనిపోయిన తర్వాత ఊళ్ళో వాతావరణం ఎట్లుంది, అసలు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకుంటున్నారు? మీ వాళ్ళందరూ కూడా ఇట్లా కనకయ్య ఎప్పుడు దొంగోడు ఎప్పుడు సచిండు అప్పుడు మాకు ఎప్పుడు మా ఊరు ఏది వదిలి ఎప్పుడు పోయిందో అప్పుడు సంతోషం ఉన్నాం సార్. ఎప్పుడు సచ్చిందో ఇప్పుడు మేము కూలి చేసుకుంటున్నాం, నాలు చేసుకుంటున్నాం. పిల్లలు కూలికి వెళ్తురు వస్తురు పోతురు. ఎప్పుడు పోయి కూలి చేసి ఇప్పుడు సాయంత్రం 6 గంటలు అయింది ఇప్పుడు వచ్చినాం సార్. ఎప్పుడు సచ్చిదో అప్పుడు మాకు సొంతం ఆశ అయింది. ఇప్పుడు మా జనాలు మా కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. బడికి వెళ్తారు, కూలికి వెళ్తారు, ఏ పనికి వెళ్ళాలి సంతోషంగా వెళ్తారు. వచ్చిండు ఇష్టం మా గూడ మీద ఇష్టం ఉండే. ఆయన ఇష్టపురకు ఎవరా రక్షసి ఉండే, ఎవరా రక్షసి నాగపాం వచ్చిండు, మేము చంపిన మా పీడ వదిలిపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉందా మా పిల్లలు జల్లలు ఉన్న కుటుంబం కూడా సంతోషంగా. కానీ మా పోరగాలు మా పిల్లలు నలుగురు 2 లేడీస్లు జల్ల ఉన్నారు, 2 మగవాళ్ళు జల్ల ఉన్నారు. తొందరగా రావాలి, వాళ్ళు తొందరగా రావాలి అని కోరుకుంటారు సార్. ఇది మా 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 పోరగాలు మాకు రావాలన్నా మా సార్.
మాకు వాళ్ళ టౌన్లో ఉంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళు రాకుంటే ఆయన చచ్చగనకనే మేము కూలీ నాలు చేసి మేము బతున్నాం సార్. ఆయన చాకు ముందు మస్తు భయపడ్డాం సార్. కూలీ ఇప్పుడు మేము కూలీ చేస్తున్నాం, నాలు చేస్తున్నాం, ఇప్పుడు సంతోషం బతున్నాం సార్. మరి మా అన్నలు వాళ్ళకి ఇచ్చి పెట్టాలి సార్, మాకు ఇచ్చి పెట్టాలి. మరి ఇంత బాధ వాళ్ళు ఉంటే మాకు మస్తు బాధ సార్. వాళ్ళకి ఇచ్చి పెట్టకపోతే మేము జనం అందరూ చచ్చిపోతాం, అందరం మీ భూమి మీద ఉండం, వాళ్ళైతే ఉండదు సార్. నైట్కు మేము బయటికి పోవాలంటే మస్తు బాధపడ్డాం సార్, మస్తు బాధపడ్డాం. ఆయన చచ్చినాక మేము సంతోషంగా ఉన్నాం సార్. చెప్పండి. నైట్ ఆడవాళ్ళు పోతారు కదా సార్, నైట్ లాస్ట్ కడకు ఉన్నది. నేను మా భార్య మేము మా ఇంట్లో ఉంటాం, మాకు ఇల్లు లేదు, ఇంకొక కాదే కూడా అదే. ఆయన వాళ్ళు మా సినిమా చెప్పే వరకు 2 నెలలు సార్ మా నాయన ఇంటికాడ పండుకునేది. వాళ్ళు పోవాలంటే భయపడతారు, బయటికి పోవాలంటే. ఇక నైట్ పోయి 2-3 ఆడలు కలిసి బయటికి పోతారు, అంత ఘోరంగా పరిస్థితి. కానీ ఇది వాళ్ళ పిల్లల సతని చాలా అది బాధాకరం సార్. అది మా వాళ్ళకు జర వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది కారు ఉంటారు వాళ్ళు, అది జర అది చిండి పడక మా తమ్ముడు అయితే ఇంటి కళ్ళు గుంజుకుపోయినాయి సార్, మొత్తం బక్కగా చూసి వచ్చారా మీరు జైలుకి పోయినా. నేను పోతే అన్న నా బాధ ఏమైంది సార్ అన్న, నా చెవి ఎడతాడు. నాకు కొంచెం బాధ అంత బాధ అనిపించింది. కానీ దయచేసి మా వాళ్ళకి రెస్ట్ పెట్టారు సార్, అది మాకు ఘోరంగా పరిస్థితుంది. అది 2 పిల్లలకు మగ పిల్లలకు కూడా పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఒక ఆయనకు ఒక 2 బిడ్డలకు కొడుకు, ఇంక ఆయనకు వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉన్నాయి సార్. అలా ఇప్పుడు అనంతర కూల్ చేసుకుంటుంది వాళ్ళ మా చిన్న దగ్గర. వాళ్ళు హాస్పిటల్ నిర్ణయాలు చూపెట్టడం కూడా దిక్కు లేరు, వాళ్ళు బండి లేదు ఏం లేదు ఆమెకు. వాళ్ళు పోతే వాళ్ళ మా చిన్న కాలు ఇరిగింది. ఆయన నిర్ణయాల పోతే నేను ఫోన్ చేసి పిలిపించి నేను సరే నేనే చూపెట్టా. వాళ్ళ పైసలు తినగానే కూడా అది ఘోరంగా పడుతుంది సార్. అది చాలా బాధాకర విషయం ఇది. ఇంకా అది మా గౌరవం మన చిన్న పోరు సార్. ఆమె తెలియదు ఎన్నేళ్ళు ఉంటారు అసలు. చూస్తేనేమో మనకు ఫోటోలు చూస్తేనేమో 2 భార్యలు అనేసరికి అనుకుంటున్నాం, కానీ వాళ్ళని చూస్తుంటే మాత్రం చిన్న ఏజ్ లాగా. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు గౌరవం అయితే ఇప్పుడు 16 సంవత్సరాలు ఉంటుంది సార్. ఇప్పుడు సుఖం అయితే 18 సంవత్సరాల దాకా ఉంటుంది, 18-17 దాకా ఉంటుంది. ఈ గౌరవం అయితే పాప పెద్ద మనిషి అయినా 10 రోజులకి ఎత్తుకుపోయాడు సార్. ఆయన అయితే ఘోరంగా భర్తీ. పెళ్లి ఎత్తుకొని పోయిండా? ఇద్దరికి ఎత్తుకుపోవుడే, 2 ఎత్తుకుపోయి సంవత్సరం వేసుకున్నాడు. అట్లా ఏమైనా వాళ్ళ నాన్నతో పిలిపించి కూర్చోబెట్టి 3 సార్లు పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడి భయపెట్టించినాం. 10 రోజులకి ఎత్తుకుపోయినాడు. పోయినాక 2-3 నెలలు తీసుకొచ్చిండు. తీసుకుపోయినాక ఏం చేస్తారు, తీసుకొచ్చి వాళ్ళపై దొరికినాక కులం పంచాయతీ చేసి మంచిగుంటారా భయపడి చెప్పినా కూడా సరే ఉంటా అన్నాడు. గత ఒక 2-3 నెలలకు మళ్ళీ స్టార్ట్ చేసిండు. మళ్ళీ అదే పని చేసుకుని పోయిండు. మళ్ళీ పోయి ఆడ పోయినాక ఇంకా ఆళ్ళు అది ఏదో ఊరున్నది, వాళ్ళు పల ఆళ్ళు కొట్టిరు. ఇదే వాళ్ళు మందపురం కూడా అది ఆడలు ఖరాబ్ ఆళ్ళు కొట్టిరు. ఆళ్ళు కొట్టి ఆళ్ళు ఉరికొచ్చి ఈడపడ్డాడు. ఈడ వచ్చినాక మేము ఈడ కూర్చొని మళ్ళీ ఈడ మనిషిగా ఇంటింటి ఇటు దొంగ రేడు ఇది బుద్ధి మాత్రేడా అని ఇటు బడికాడ కూర్చోబెట్టి బుద్ధి చెప్పించి ఆడ పోయి కాయ రాపియాలని ఇటు తీసుకుపోయి ఆ గర్భ కాయ కూడా రాపించినాం భయం ఉండాలని. ఒక్క 10 రోజులు ఉన్నాడు కథ మళ్ళీ అత్త చేసి జంపారాయండు. ఇక ఆసుంటి ఘోర మనిషి సార్. ఆయన అంత పాపకారి ప్రపంచం లేడు. ఒక్కొక్కరు భర్తలు వాళ్ళు పోయినాక ఆడోళ్ళు కూలిపోయి వచ్చినప్పుడు రావిస్తే భర్త ఇంట్లో చెప్పకుండా ఏడ్చుకుంటే తప్పై వాళ్ళ అయ్యా అమ్మని చెప్పుకుంటే ఇక ఎవరిని ఇక భర్త ఉంటాడా? పంచాయతీ కనీసం ఇక 20-30 ఆడోళ్ళు దాచుకున్నారు బయట చెప్పకుండా. అంత ఘోరంగా మనిషి ఆయన. 20-30 మంది ఆడోళ్ళు భర్తలు తెలియకుండా భరించుకున్నారు. కూలి చేసి వస్తారుగా, వీడు తాగి వస్తాడు. ఈ ఆడ బాటలు కదా చిన్నమ్మ ఇడువాడు పెద్ద చెల్లెలు కూడా రేపు చేసినాం. వాళ్ళ తోడబుట్టే చెల్లెలు కూడా రేపు చేసినాక మన పాన ఏమంటాయి సార్, మనం చచ్చిపోయి అంత బాగా అనిపిస్తుంది. అసంటోనికి ఆడు పోయిందే మేలు. వాళ్ళు ఇండియా వాళ్ళు భర్త ఆడలు ఇండియా పండుకున్నారు. గతం తాగి వచ్చినా కొట్టినప్పుడు అప్పుడు వాళ్ళే గడిచి వాళ్ళ 2 భార్య కింద నరికి నైటు నరికినాక ఇప్పుడు మేము ఉంటే కొట్టినకపోతే మేము లేము. జర ఎవరి పని వాళ్ళకి పోయినాం. ఇక ఎప్పుడు వచ్చిండు నైట్ మేము పండుకున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్, ఎవరి ఇంటికి వాళ్ళు పోయేటోళ్ళు. అసుంటి పండుగ సార్, అసుంటి మొత్తం చీడ పురుగాడు అసలు పోయింది మేలు కానీ వాళ్ళు పాపం సార్. ఆడలైతే ఘోరంగా పెడతారు సార్. తండలు ఎట్లాంటి పరిస్థితి? ఇప్పుడు అయితే మాకు నిమ్మలం సార్. దేవునికి మొక్కి ఇప్పుడు ఒక్కొక్క ఆడి ఉల్లే పోతున్నాం, కూరగాయలకు పోతున్నాం, కూరికి పోతున్నాం, నాలికి పోతున్నాం, ఒక బుక్కి అన్నం తిని బతుకున్నాం. ఇప్పుడు బతున్నాం సార్లు మీకు దండం పెట్టి మీ కాలు బట్టి మొక్కుతున్నాం. కానీ ఇప్పుడు బతుకున్నాం. మాకు గింత ఇప్పుడు మా పీడ ఎప్పుడు పోయిందో. ఇప్పుడు మేము నిమ్మల కూరికి పోతున్నాం, నాలికి పోతున్నాం, కష్టానికి పోతున్నాం, మేకలెట్ట పోతున్నాం, గొడ్డెట్ట పోతున్నాం. ఇప్పుడు మాకు భయం లేకుండా ఆ భయం మేము పోలేదు సార్. మేము దండం పెట్టి చెప్తున్నాం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాకు పోలే. అప్పటి సంది మేము ఏం చేసినామంటే
ఒక్కరికి ఒక్క మనిషి నా కొడుకు ఇష్టపెట్టి నేను పోవాలంటే భయం పడ్డా నేను. అమ్మ కొడుక ఆడుతో ఇప్పుడు వస్తాడు కొడుక నేను ఒక్కదా ఎట్లా పోవారా ఊళ్ళో కాయకులు తెచ్చుకుందాంరా లేకుంటే మా ఆయన ఉన్నా నా కొడుకు ఉన్నా తీసుకుపోయి కాయకులు తీసుకొస్తారా కొడుక నేను ఒక్కదాన్ని పోను. అయ్యో తొక్కుడు ఇక్కడ చెల్లెకి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు దేవుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడో మనకు చంపుతాడు. మహిళలకు చేసిన ఆగం మహిళలకు చంపిన ఆగం మహిళలకు శిక్ష ఇచ్చిన శిక్ష మాకు మీద వేసాడు రామ రక్ష వేసాడు దేవుడు మన భూమి మీద. మనం ఎట్లా భక్తాం అని మేము మస్తు బాధపడ్డాం సార్లు. మీకు దండం పెడతాం మీ కాలు మొక్తాం మాకు పొరగాలు విడిచిపెట్టాలి. మా పొరగాలు రామ రక్ష చంపినాం కానీ మేము అయితే మంచాలకు చంపిన సార్లు మా పొరగాలకు విడిచిపెట్టాలి. మా పొరగాలు కేసు ఉండవద్దు. మా పొరగాలు ఇక్కడ మనం మంచిగా బతాం. ఇప్పుడు ఎవరు దోలికి బాం ఎవరికి కష్టాలకి బాం మేము కూడాలి బతాం సార్లు మీకు దండం పెట్టి బతున్నాం. నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో కనకయ్య వాళ్ళ చెల్లె ఉంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడదాం చెప్పమ్మా. కనుక మా అన్ననే సార్ వాడు మంచోడు కాడు. వాడు చెల్లెలను కూడా జుల్లే ముసలాళ్ళకు కూడా జుల్లే మొత్తానికి ఖరాబ్ చేసుకుంటూ పోయిండు. మొత్తానికి ఖరాబ్ చేసుకుంటూ పోయిండు. వాడు మంచోడు కాడు. వాడు చచ్చిందే మంచిగా అయింది. ఇప్పుడు మంచిగానే బతున్నాం. ఇప్పుడు మాకు ఏ బాధ లేదు. ఇప్పుడు మంచిగా భయాన్ని లేకుండా మంచిగా బతున్నాం. వాడు మంచోడు కాడు. మొత్తం రక్షాసి ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు. మా గుడానికి అటు పోతాడు ఊరికి పోతాడు ఊరికి వస్తాడు ఇటు వస్తాడు ఆడేళ్ళను ఖరాబ్ చేస్తాడు మొగలను కొట్టి చంపి పోతాడు. మంచిగా ఉంటాడు వాడు. వాడు ఎప్పుడు చచ్చిండో అప్పుడు మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మా గూడెం సంతోషంగా ఉంది. మేము మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఆ భయానికి బయటికి కూడా వెళ్ళలేదు సార్. మేము మా సొంతం అన్న అన్నట్టు కూడా భయం చచ్చినాం మేము. మా సొంతం అన్న అని కూడా చూడలేము మేము. అన్న అన్నట్టు కూడా అంత భయం పట్టించిండు. నేను బయటికి వెళ్ళాలన్నా భయం పడ్డాం మేము. వాడు మంచోడు కాడు సార్. వాడు చచ్చిందే మంచిది. మా వాళ్ళని అయితే కేసులు ఉండొద్దు. మా వాళ్ళని ఇసి పెట్టాలి సార్. దండం పెడతాం సార్. వాడు మంచోడు కాడు. వాడు ఎప్పుడు చచ్చిండో అప్పుడు మేము సంతోషమైనాం. వాడు చచ్చినాకనే మేము ఇప్పుడు సుఖంగా బతున్నాం. వాడు మంచోడు కాడు. వాడు దొంగ అటు పోతాడు వస్తాడు మాడేలోని ఖరాబ్ చేస్తాడు కొడతాడు చంపుతాడు వెళ్ళిపోతాడు. వాడు ఎప్పుడు చచ్చిండో అప్పుడు మేము సుఖంగా ఉన్నాం. అప్పుడు పోయి మా పేకి తిండి అంటుంది. అప్పుడు పోయి వాడు మంచోడు కాడు. దొంగోడు మొత్తం చంపి చంపుతాడు పోతాడు. ఆడేలో గింత పోరగాళ్ళని కూడా ఇసిపెట్టాడు వాడు. అలాంటివి చంపితే ఏమన్నట్టు చంపినాం. వాడు అట్లా ఎందరికి నాశనం చేస్తాడు అని చంపినాం. ఊకుంటామా? ఎందరిని చేసుకుంటా పోతాడు అట్లా అని చంపినాం. ఇక్కడ చిన్న పెద్ద వావి వరుస లేకుండా ఎంతో మందిని కూడా ఇక్కడ అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే. ఆ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఇక ఒక్కొక్కరు చెప్తున్నారు. కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అమ్మ ఇప్పుడు మరి కనకయ్య చనిపోయిన తర్వాత ఇప్పుడు కాలనీలో ఈ వాడలో ఎట్లుంది పరిస్థితి? సార్ ఆ కనకయ్య ఎప్పుడు పోయిండో ఇప్పుడు మా తాగినీళ్ళు మాకు పేకాడుతుంది. తిండి మాకు పేకాడుతుంది. మాకు ఏ బాధ లేదు సార్. అది ఎప్పుడు పోయిండో అది ఎప్పుడు ఇక్కడ గడ్డలో పెట్టాము. అప్పుడు మేము చక్కగా తింటున్నాం. మేము సెలవు పోతున్నాం సార్. మా పొరగాలు ఇచ్చి పెట్టాలి సార్. మీకు నమ్మేస్తుంది కానీ మీకు నమ్మేస్తే మా పొరగాలు ఇచ్చి పెట్టాలి. మా నలుగురు పొరగాలు ఇచ్చి పెట్టాలి సార్. ఆయన ఎప్పుడు పోయిండో ఇప్పుడు మేము సుఖంగా పోతున్నాం. తినే తిండి మేము తాగుతున్నాం. ఊళ్ళో పోతున్నాం కూలికి పోతున్నాం నాలికి పోతున్నాం. మేము చక్కగా పడుతున్నాం. మేము ఎవరో జోలి పోతాం సార్. మేము అంటాం అది ఏ దేశం మా దేశం కారు. ఆ దేశం ఏరే మేము ఏరే సార్. ఏ దేశం వచ్చి మా పొరగాలు సాగుతుంది మేము సాగుతాం సార్. మీకు నమ్మేస్తే మా పొరగాలు ఇచ్చి పెట్టండి. ఇక్కడ బాధితులు కూడా చాలా వరకు వాళ్ళ ఆందోళన మొన్నటి వరకు ఉండేది. కానీ ఈ నెల రోజులలో మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడ్డామని చెప్పి అంటున్నారు. తిన్న తిండి పేయికి పడుతుంది అన్నటువంటి ఉంది. ఎక్కడికి వెళ్ళినా పనులకు వెళ్తున్నామని చెప్పి అంటున్నారు. చెప్పమ్మా, మొన్నటి వరకు ఒక భయంగా బతికిండ్రు. కానీ ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి ఎట్లుంది ఇక్కడ వాతావరణం? ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఆడ ఇప్పుడు చచ్చిపోయాడు. మేము మంచి అన్నం తిన్నాము. కూర అటన్నీ మంచిగా ఉన్నాము. కూలికి నేలకి అందరూ అది మంచిగా పోయినాం. ఇప్పుడు మాకు ఏ బాధ లేదు. మంచిగా ఉన్నాయి. మా ఆవిడ ఇప్పుడు పోయాడు కానీ మా అన్న అమ్మ ఇది అక్కలు ఇది అన్న రావాలన్న ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు. ఆ నుంచి మాకు బాధ లేదు. ఒక పిక్కర్ లేదు. మాకు ఏ భయం లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నాం. అందరిది ఒకటే ముక్త కంఠంతో ఒకే విషయం చెప్తున్నారు. ఇప్పటి వరకు బయటికి వెళ్ళాలంటే భయంగా బతికినటువంటి తాము ఇప్పుడు అందరం కూడా ఎవరి పనులలో వాళ్ళు వెళ్తున్నారు. కూరగాయలు తెచ్చుకుంటున్నారు. పిల్లలు బడికి వెళ్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళు కూలీ పనులకు వెళ్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉన్నది. మహిళలు బహిర్భూమికి వెళ్ళాలంటే దినదిన గండంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. తమ భర్తల్ని వాళ్ళ సోదరుల్ని కూడా దూరం నుంచి తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. కత్తులు గొడ్డలు కూడా రక్షణ కవచంగా వాళ్ళు
తీసుకొని పోతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా గతంలో 4 నెలల పాటు చాలా అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే నెల రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ఈ పిట్టలోని గూడెం వాసులు మాత్రం అందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అలాగే ఎవరి వృత్తులలో వాళ్ళు అంటే సంతోషంగా బతుకుతున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు కోరుతున్నది ముక్తకంఠంతో చెప్తున్నది ఒకటే, మా కాలనీకి సంతోషంగా ఉండేటువంటి మా కాలనీకి సంతోషాన్ని దూరం చేసినటువంటి ఒక రాక్షసుని అంతమొందించాము కాబట్టి అందరము సంతోషంగా ఉన్నాము. లేకపోతే ఇప్పుడు నెల రోజులు అవుతుంది కదా, ఈ నెల రోజులు కూడా తాము భయంగా బతికేటువంటి వాళ్ళమని చెప్పి అంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ న్యాయవాదులు కూడా న్యాయ నిపుణులు కూడా ఆలోచించి ఇంతమందిని సంతోషంగా ఉంచినటువంటి ధైర్యం చేసినటువంటి తమ భార్యలే తనని కడతెరిచారు కాబట్టి ఇక్కడ కొంత శిక్ష తగ్గించి వెంటనే వాళ్లను ఇక్కడికి తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు బయట ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి వాళ్ళందరూ ఒకేసారి జైలుకు వెళ్ళి ఆ వాతావరణం పడలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నారు, వీలైనంత తొందరగా చుక్కమ్మ అలాగే గౌరమ్మతో పాటు మిగిలిన ఇద్దరిని కూడా తీసుకువచ్చారు. వాళ్ళకు కూడా చిన్నపిల్లలు ఉన్నారంటున్నారు. ఆ బెంగతోటి వాళ్ళు కూడా బెంగటిల్లిపోతున్నారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. పిట్టలోని గూడెంలో ఎక్కడ చూసినా ఈ వాతావరణం మాత్రం కొంత సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటున్నారు. ఆ సంతోషాన్ని తమకు అందించినటువంటి వాళ్ళు ఇప్పుడు మా పాలిట దేవుళ్ళుగా వీళ్ళు ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు అనేక సమస్యలు కూడా ఇక్కడ తిష్ట వేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి విజ్ఞప్తి చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య కూడా జరగకపోయేది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు పట్టించుకోలేకపోవడం వల్లనే తమ సమస్యను తామే దూరం చేసుకున్నామన్నటువంటి ఒక విజ్ఞతగా వ్యవహరించినట్టుగానే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ నలుగురిని మాత్రము A1, A2, A3, A4గా ఉన్నటువంటి సుక్కమ్మ గౌరమ్మ అలాగే మిగిలిన ఇద్దరిని కూడా వెంటనే విడుదల చేయాల్సినట్టుగా విజ్ఞప్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి పిట్టలోని గూడెం వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లింగాల గణపురం మండలం ఏనబావి గ్రామ పంచాయతీ పిట్టలోని గూడెం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.